ఈ సమస్త జగత్తులో దైవాన్ని చూసే భారతీయ సనాతన ధర్మంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం నవరాత్రుల ప్రారంభం రోజున మనకి కనిపిస్తుంది. చిన్నపిల్లలు భగవంతునితో సమానమంటారు. సృష్టిలో ప్రతిదీ చిన్నదిగా మొదలై నెమ్మదిగా పెద్దదిగా రూపాంతరం చెందుతుంది. అంటే బాలగా పుట్టి మహిషాసుర మర్దినిగా రాజరాజేశ్వరిగా అవతరిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించటం కాకుండా క్షమానుగతికంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తిగా కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాలలో బాలా త్రిపుర సుందరి ఆరాధన మొదలవుతుంది. త్రిపురాంతకుడు అయ్యవారైతే ఆ అమ్మ త్రిపుర సుందరి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ తల్లి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత ఈ తల్లి. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత. కాబట్టే ఉపాసకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కొరకు బాలార్చన చేస్తారు. త్రిపుర సుందరి అంటే మనలో 3 అవస్థలు: జాగ్రత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మ వినోదిస్తుంది. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాం. ఉపాధులు మారతాయంతే. అటువంటి ఆ తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆ తల్లిని పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యాన్ని ప్రసాదించి మోక్షాన్ని అంటే ఆ పరబ్రహ్మతత్వం వైపు మనల్ని అందరినీ నడిపిస్తుంది. శ్రీమాత్రే నమః.